ఒకానొక కాలంలో రాక్షస బేతాళుడు నివసించేవాడు. అతను చాలా ప్రమాదకరమైనవాడు మరియు అతనికి ప్రత్యేక శక్తులుండేవి. దానితో ప్రమాదకరమైన జంతువుల ఆకృతికి మారి దగ్గరలోని ఊరిలో మనుషులని ఆహారంగా వేటాడి తినేవాడు. ఆ గ్రామంలోని ప్రజలందరూ తమ ప్రాణాలకై భయభ్రాంతులకు గురయ్యేవారు. ఎవ్వరికీ అతడు ఎక్కడ నివసిస్తాడో ఎక్కడి నుండొస్తాడో తెలీదు. కానీ ఒక పుస్సి అనే పేరు కల పిల్లికి మాత్రం తెలుసు. పుస్సి ఆ గ్రామంలో మిల్లు నడిపే ఒక వ్యక్తికి పెంపుడు పిల్లి. అతడికి 3 కొడుకులు. 2 పెద్దనాన్నలు చాలా సోమరిపోతులు మరియు కష్టపడే పనంతా చిన్న తమ్ముడికి వదిలేసేవారు. తండ్రి చనిపోయిన తర్వాత అతడి ఆస్తిని 3 పంచుకున్నారు. అతడి పెద్ద కుమారుడికి మిల్లిచ్చారు. ఒక గాడిద రెండో కుమారుడికి, చిన్న కొడుకుకి చిన్న పుస్సి అనే పిల్లి వెళ్ళింది. పెద్ద అన్నలు 2 చిన్న తమ్ముడిని తన ఇష్టానికి వదిలేశారు. అందుకని అతడు సంతోషంగా లేడు. అతను ఇలా అన్నాడు, అయ్యో, ఈ పిల్లి నాకు ఎందుకు పనికిరాదు. కనీసం దీనికి తిండి కూడా పెట్టలేనంత పేదవాణ్ణి నేను అని కూర్చొని బాధతో ఆలోచిస్తూ తినడానికి రొట్టె వెన్న ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాడు. పిల్లి దూకి ఇలా అంది, బాధపడకండి యజమాని గారు, నేను మీకోసం తీసుకొస్తాను. మిల్లు నడిపిన వ్యక్తి కొడుకు తన కళ్ళను తానే నమ్మలేక కళ్ళు నలుపుకొని ఇలా అడిగాడు, నువ్వు మాట్లాడగలవా? నువ్వు ఒకవేళ నేను చెప్పింది చేస్తే నేనింకా చాలా వేరేవి కూడా చేయగలను. అందుకే నీ తండ్రి నన్ను నీకు వదిలిపెట్టాడు. నేనిప్పుడు ఏం చేయాలి? నాకొక టోపీ, ఒక జత బూట్లు మరియు ఒక పెద్ద సంచి కొనిచ్చి మిగిలింది నాకు వదిలేయండి. అప్పుడు మిల్లర్ కొడుకు తన దగ్గర ఉన్న చివరి పైకంతో ఒక అందమైన ఈక ఉన్న టోపీని, ముదురు గోధుమ రంగు బూట్లను మరియు ఒక పెద్ద మంచి సంచిని కొనిపెట్టాడు. పిల్లి తన టోపీని తలమీద పెట్టుకొని, బూట్లని తొడుక్కొని, సంచిని తీసుకొని ఇక అడవి వైపుకి వెళ్ళింది. అది చాలా అరుదైనది కావటం వల్ల అది చూసిన మిల్లర్ కొడుకు పిల్లిని బూట్ల పుస్సి అని పిలిచాడు. అడవికి వెళ్లే దారిలోని పొలం నుండి కొన్ని తాజా క్యారెట్లను తెంపుకొని వెళ్ళింది పుస్సి. మిల్లుకు దగ్గరలోనే కుందేళ్లను పెంచే బోటుంది. అక్కడ పెద్ద సంచిని మరియు క్యారెట్లని పెట్టి నోరు పెద్దగా తెరిచింది. అప్పుడు అతను తనకి తాను పొదలల్లో దాక్కున్నాడు. పిచ్చి కుందేళ్లు తాజా క్యారెట్ల సువాసన పసిగట్టి తినడానికి సంచిలోకి దూకాయి. వెంటనే పుస్సి తాడులాగి సంచిని మూసి తన భుజాన వేసుకొని మంచి బలిష్టమైన కుందేళ్లను తన సంచిలో తీసుకొని రాజుగారి కోటకు వెళ్ళింది. రాజుగారి ముందు ప్రణమిళ్ళి ఇలా అంది, రాజుగారు, నేను మీకోసం మా యజమాని రాజా చర్బాస్ ఎస్టేట్ నుండి ఒక బహుమతి తీసుకొచ్చాను అని చక్కని కుందేలను తన సంచి నుంచి బయటకు తీసి ఇలా అన్నాడు. మా యజమాని మర్యాదపూర్వకంగా ఈ కుందేలును పంపించాడు. రాజుగారు బహుమతిని అంగీకరించారు. కొన్ని రోజులు పోయేసరికి పుస్సి తన బూట్లతో తరచుగా రాజుగారిని కలిసి కుందేళ్లను, వేటాడిన పక్షులను, సీమకోళ్లను బహుమానంగా రాజు కరబాస్ పేరు మీద ఇచ్చేవాడు. చివరికి రాజు పుస్సితో ఇలా అన్నాడు, నేను మీ యజమాని బహుమానాలకు చాలా సంతోషించానని చెప్పు. ఒకరోజు యువరాణి గారు నది ఒడ్డుకు వెళ్లటానికి ప్రణాళిక వేసుకున్నారు. పుస్సి తన యజమాని దగ్గరికి పరుగు పరుగు వేగంలో వెళ్లి తన రాజుకోటకు వెళ్లినది చెప్పి అప్పుడు అతనితో ఇలా అంది. ఏం చెప్పిందంటే, మీరు నేను చెప్పిన సలహా పాటిస్తే మీ అదృష్టాన్ని మార్చేస్తాను. నేను మిమ్మల్ని నదికి వెళ్లి నదిలో ఈత కొట్టమంటున్నాను. ఎవరైనా మీ పేరు అడిగితే రాజా కొరబాస్ అని చెప్పండి. మిగిలినది నాకు వదిలేయండి. మిల్లర్ కొడుకు పిల్లి చెప్పినట్టుగా చేశాడు. అతను నీళ్లలో ఉండగా పుస్సి అతని బట్టలను తీసుకొని పొదలలో దాచిపెట్టింది. రాజు గుర్రం బండి రాగానే వరి వైపు వెళ్లి పుస్సి ఇలా అరిచింది, కాపాడండి, కాపాడండి, మా యజమాని రాజా కొరబాస్. ఆ అరుపులు విని రాజు గుర్రం బండిని ఆపమని అడిగి విషయమేంటి అని ఆరా తీశాడు. పుస్సిరాజు ముందర ప్రణమిళ్ళి ఇలా చెప్పింది, మహారాజా, మా యజమాని ఇక్కడ స్నానం చేస్తుంటే ఎవరో అతడి బట్టల్ని దొంగిలించారు. అతడికి కండరాలు పట్టుకొని మునిగిపోతాడు.
రాజు తన సేవకుడికి కోటకు తిరిగి వెళ్లి ఒక మంచి సూట్ ఆ రాజు కోసం తీసుకురమ్మన్నాడు. మిల్లర్ కొడుకు రాజు సూట్ వేసుకోగానే అచ్చం రాజులాగే ఉన్నాడు. ఇతడే మా యజమాని రాజా కరబాస్ అని రాజుకు మరియు యువరానికి మర్యాదపూర్వకంగా పరిచయం చేశాడు. మిల్లర్ కొడుకు పేదవాడైనా కాని చూడ్డానికి చక్కగా అందంగా ఉండటం వల్ల ఎవరూ అనుమానించలేకపోయారు. రాజు అతడిని తమ బండి ఎక్కమని ఆహ్వానించాడు. అతడిని ఇంటి దగ్గర దిగబెడతామన్నారు. పుస్సి బండి నడిపేవాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పి బండి కంటే ముందే పొలాల గుండా వెళ్ళింది. దారిలో పుస్సి కొంతమంది ఎండుగడ్డి తయారీదారులను కలుసుకుంది. వాళ్ళని ఇలా బెదిరించింది. ఈ పొలాలు ఎవరివి అని అడిగితే రాజా కరబాస్వి అని చెప్పండి, లేకపోతే రాజుగారి మనుషులు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. నేను చెప్పినట్టు చేయకపోతే మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వారు చాలా భయకంపితులై పిల్లి చెప్పినట్లు చేస్తామని వాగ్దానం చేశారు. పుస్సి దారిలో కలిసిన వారందరినీ బెదిరించింది. కొద్దిసేపటి తర్వాత అటుగా వచ్చిన రాజు తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు అతడిలా అడిగాడు. ఈ చక్కని పొలాలు ఎవరికి చెందుతాయి? ఎండుగడ్డి తయారీదారులు ఇలా సమాధానమిచ్చారు. రాజా కరబాస్. అప్పుడు ఆ రాజు మిల్లర్ కొడుకు వైపుకి తిరిగి ఇలా అన్నాడు. నీకు చాలా మంచి ఆస్తి ఉంది. ముందుకు పరిగెడుతూ తెలివిగల పిల్లి ఒక పెద్ద కోటని చేరింది. దానికి తెలుసు అది ఆ బేతాళుడు కోట అని. భయపడినప్పటికీ ధైర్యంగా కోటలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ పిల్లి చెప్పింది, ఓ గొప్ప బేతాళుడా, నేను నీకు నీ శక్తులకు చాలా పెద్ద అభిమానిని. అది విని బేతాళుడు ఆనందించాడు. పుస్సి ఇంకా ఇలా అన్నాడు. ప్రియా, నేను నీ బేతాళ శక్తులని చూడాలనుకుంటున్నాను. సరే మంచిది అని బేతాళుడు గొప్పగా చెప్పాడు. తనకి తాను భయంకరమైన సింహంగా మారిపోయి బిగ్గరగా గాండ్రించాడు. ఇది చాలా అద్భుతం, నువ్వు పెద్ద సింహంగా మారడం. కానీ నువ్వు చిన్న జీవైన ఎలుకగా మారగలవా అని పుస్సి చాలా ధైర్యంగా అడిగింది. అదే సమస్య కాదు అని బేతాళుడు తనకి తాను ఎలుకగా మారిపోయాడు. వెంటనే ఆ పిల్లి ఆ ఎలుకను పట్టుకొని మింగేసింది. ఇక అప్పుడే ఆ రాజు బండొచ్చి ఆ బేతాళుడి కోట ముందు ఆగింది. తర్వాత పుస్సి బయటకు వచ్చి వంగి, దయచేయండి మహారాజా లోపలికి అని చెప్పింది. మహారాజా శ్రీ కరబాస్ కి కోటలోకి స్వాగతం. అప్పుడు రాజు, యువరాణి, మిల్లర్ కొడుకు అందరూ పుస్సితో లోపలికి వెళ్లి కూర్చొని గొప్ప విందును ఆరగించారు. రాజు మిల్లర్ కొడుకు విషయంలో సంతసించి ఇతడు యువరానికి తగిన వరుడు అని ఆలోచించి అతడు మిల్లర్ కొడుకు వైపు తిరిగి ఇలా అన్నాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? మహారాజా, ఇంత అందమైన రాకుమారిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. త్వరగానే మిల్లర్ కొడుకు రాజకుమారిని పెళ్లి చేసుకొని ఆ కోటలోనే సంతోషంగా పెళ్లిని దేవుడిగా భావిస్తూ గడిపారు. పుస్సి ఇక తన మిగిలిన జీవితం ఎలుకల వెనుక పరిగెత్తకుండా సౌకర్యంగా గడిపింది.